మా ఏదైతే బీసీ ధర్మ దీక్ష అమాన దీక్ష చేస్తుంది మీ అధ్యక్షుడు కూడా రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లతో మీరు దీక్ష చేస్తున్నారు ఏంటి అసలు? ముందుగా నా పేరు మొరాల వాసుదేవ్ గౌడ్ అండి. నేను వేమూరు నియోజకవర్గం పీసీవై పార్టీ కన్వీనర్ కొంటున్నాను. ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మనం ధర్మదీక్ష అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏ ఒక్క పత్రికలో కూడా ఈ జరుగుతున్నటువంటి ధర్మదీక్ష అనేది ఏ ఒక్క పెద్ద పత్రికలో అయినా ఏ ఒక్క పెద్ద ఛానల్లో అయినా వచ్చారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే ఈ 5 డిమాండ్లు అనేది ప్రభుత్వానికి ఎంత తలనొప్పిగా ఉన్నదన్నది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5 డిమాండ్లు అనేది ధర్మదీక్ష అని చెప్పి మీరే అంటున్నారు. ఇప్పుడు ఈ ధర్మంగా అడుగుతున్నటువంటి అంశాలే కదా ఈ 5 డిమాండ్లు. ఇవేమి డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేదేం కాదు కదా. మన చట్టసభల్లో కూర్చొని మాట్లాడితే అయ్యేది. మీరు ప్రభుత్వం అధికారం రావడానికి ముందు మరి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఇది మీరు కూడా తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా కూటమి నాయకుల దగ్గర తీసుకెళ్ళాలి. బీసీ రక్షణ చట్టం ఇస్తాము, సమగ్ర కొలగండం జరుపుతాం, రిజర్వేషన్ చేస్తామని చెప్పి అని అన్నారు. కార్పొరేషన్ నిధులు వదులుతానన్నారు. ఈ 4 కూడా మీరు ఇచ్చినాయే కదా, మీరు ఇచ్చినవి కాదంటారా? మీరు అధికారం రావడానికి మరి ఈ 4 అంశాలని బీసీలకి మరి ఏదో ఒక బిస్కెట్ వేసినట్టుగా వేసి అధికారం వచ్చిన తర్వాత ఈ 4 అంశాలని గురించి మీరు ప్రస్తావన చేయకపోగా ఈ 4 అంశాల గురించి అలాగే ఇంకొక అంశం మేము చేర్చింది ఏంటంటే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు ఖచ్చితంగా సాధ్యమైతే అండి. ఎందుకు సాధ్యం కాదండి? ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు రాజధాని ప్రాంతం అనేది రాజధాని భూములు అనేవి ఎవరి భూములు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ భూములు. మరి ఆధిపత్య కులాలని నేను అంటాం కన్నా దోపిడీదారులు అంటాం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ భూముల్లో వ్యవసాయానికి అనువైనటువంటి భూములు, ఈ భూముల్ని వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి 2014లో ఒకసారి రైతులను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత రాజధాని విస్తరణ అని చెప్పి రైతులను అధికారం పెట్టడమే కాకుండా ఇది పూర్ సిటీ, రిచ్ సిటీ అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక అంశం ఉంది, పూర్ టు రిచ్ అని. అంటే పేద ప్రజలను పేదలుగానే ఉంచుతారు, రిచ్ పీపుల్కి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఈ స్టేట్లోని వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి ₹1 మీ భూమి ఇచ్చినప్పుడు భారత చైతన్య యోజన పార్టీ తరపు నుంచి మేము కూడా అడుగుతున్నాం. ₹1 మీరు భూమి ఇవ్వండి. ₹1000 పెట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు కొని దాంట్లో కాలేజీలు కడతారు, బీసీలకి హాస్పిటల్ కడతారు, బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీలు తెప్పిస్తారు. ఆ 1000 ఎకరాల్లో మీరు ఇవ్వండి, మేము కొంటాం. వాడెవడో తెలియని వాడికి ఇచ్చేసి వాడి దగ్గరకు పోయి మమ్మల్ని తాకట్టు పెట్టేది మీరు. మరి 1000 ఎకరాలు అనేది ఎవడో సాధ్యమైనంత ఎందుకో నీ జాగిరేం కాదు, ఇది నువ్వు అన్నదేం కాదు, ఇది ప్రజల సొత్తు, ప్రజల భూమి. అది చెప్పండి. ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఏదైతే జనచైతన్యం మీ బోడే రామచంద్ర యాదవ్ గారి మీద కక్షపూరిత రాజకీయం చేస్తున్నా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మంగళగిరి, ఇటు పోతే జనసేన ఆఫీసు, ఇటు పోతే తెలుగుదేశం ఆఫీసు, మరి మధ్యలో రామచంద్ర యాదవ్ అన్నారు. ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూసుకున్నా మనకు తెలిసి 3 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి అయితే ఇది 1 కిలోమీటర్లన్నర ఉంది. మరి కళ్ళకు కనపడతలేదా దీక్ష? రామచంద్ర యాదవ్ గారు మరి నిన్న స్టార్ట్ చేసినటువంటి దీక్ష మరి నిద్రాహారాలు మాని, అన్నపానీయాలు మాని మరి కూర్చున్నారు. ఇదంటే మీకు కళ్ళకు కనపడతలేదా? మానవత్వం లేదా? ఇప్పుడు ఎక్కడ ఈ అడిగినటువంటి 5 అంశాలని ప్రతిపాదన పెట్టి తీసుకొచ్చి ఇస్తే ఈ కింద ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి అన్ని విధాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, ఉద్యోగంలో అభివృద్ధి చెందుతారు, విద్యలో అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి దోపిడీ ఆలోచనతో ఉన్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెబుతున్నా. ఆయన ఆరోగ్యం క్షీణించున్నా మరి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ విషయం ఆరోగ్యం క్షీణించుతా అన్నట్టు మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఒక పూట అన్నం తినకుండా ఉండగలం. స్పందించాలంటే స్పందిస్తే బీసీ సామాజిక వర్గాలు కానీ మా దళిత సామాజిక వర్గాలు కానీ మరి కాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు మరి కండవాలు వేసుకొని తిరుగుతారు కదా, అది సహించలేరు కదా మరి దోపిడీ నాయకులు. మరి పవన్ కళ్యాణ్ మార్పు అన్నారు, మరి ఏం మార్పు మొదలైంది ఆంధ్రప్రదేశ్? మారిందండి, ఖచ్చితంగా మారింది. ఆయనకి మారింది, ఆయన లైఫ్ స్టైల్ మారింది. ఎందుకంటే ఆస్తులు పెరిగాయని దానికంటే కానీ అది మీకు కనపడుతుందా? మీకైతే కనపడుతుందా? నేను పెడతానండి 100 చెబుతా. కాకమ్మ కథలు ఇక్కడికి వచ్చి అండర్ గ్రౌండ్ లో చూడమనండి, గ్రామాల్లో చూడమనండి.
మరి పంచాయతీకి మరి ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా. పంచాయతీల్లో ఈ రోజు గ్రామ స్థాయిలోకి వెళ్ళండి చదువు రానటువంటి వ్యక్తి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే లంచం. మరి పవన్ కళ్యాణ్ మరి ఇవన్నీ సహించాలని ఏం చేస్తున్నారు? సహించలేదండి. చక్కగా ఆయన ఏసీ కారులో తిరుగుతున్నాడు. దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నేను కూడా కొంచెం వాస్తవికంగా నాకు ఒక ఇష్టమైన మంచి నాయకుడు. మరి ఎన్నికల ముందున్నటువంటి ఊపు, ఎన్నికల ముందున్నటువంటి పూనకాలు ఇచ్చినటువంటి స్విచ్ ఎన్నికల తర్వాత మరి ఆయన ఎక్కడ కనపడతలేదు. కట్టేసినట్టు చంద్రబాబు చేతులు. కట్టేశాడా అంటే మనం కట్టేసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పాపం ఒక మంచి లీడరే. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి ఒక రంగా గారి తర్వాత ఒక మాస్ లీడర్గా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఆ రాజకీయ కుతంత్రాల్లో పడిపోయాడు అన్నదని మేము భావిస్తున్నాం. మరి ఆ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు అనేది వాస్తవంగా చెబుతున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది కలిసి ఉండి కలిగేటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? పాపం మా కాపు సోదరులకే పదవుల్లో ఇబ్బంది వస్తుంది. మరి ఏదన్నా ఉన్నటువంటి సమాన స్థాయిలో ఇబ్బంది వస్తుంది. అదంటే మేము కింద గ్రామ పల్లెల నుంచి వచ్చినాం కాబట్టి అక్కడ ఒక కులంతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే ఒక గ్రామంలో అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు కలిసే ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటాం. ముఖ్యంగా మా బీసీలతో పాటు కాపులు కూడా నష్టపోయారు అన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నా. దీనికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలి. ఎందుకంటే మరి కొన్ని విషయాలు జరుగుతున్నాయి, మనం బహిరంగంగా చూస్తున్నాం. ఒక ఆడపిల్లని మరి వాళ్ళ పార్టీ నాయకుడు కొట్టారు. పార్టీ నాయకుడు ఒక దళిత స్త్రీని కొట్టారు. మరి ఇంతవరకు ఆ అమ్మాయికి న్యాయం జరగల. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక అమ్మాయిని రోడ్డు మీద కొట్టడం అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ రోజు ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆ క్షణంలో నేను ఉంటానని చెప్పి ఎక్కడున్నారు మీరు? మరి రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ కొలకలూరు గ్రామంలో ఒక వ్యక్తి మీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి దళితుల్ని దుర్భాషలాడుతూ అంగ ప్రదర్శన చేశాడు సోషల్ మీడియాలో. మరి ఎక్కడ ఉన్నారండి? మీరు అరెస్ట్ చేశారు, కానీ ఇటువంటి చర్యలు పాల్పడటానికి వాళ్ళకి ఆలోచన ప్రేరేపిస్తుంది ఎవరు? మీరు కాదా? మీరు సరిగ్గా సిస్టాన్ని కరెక్ట్గా నడిపితే పని అవదా? రెండో విషయం ఏంటంటే ఇది మీరు ఇచ్చిందే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు చెప్పినప్పుడు నేను కూడా ఇల్లుండా. ఇది 2024 ఎన్నికలకు ముందు 2022 ప్రాంతంలో మరి ఆయన పార్టీ ఆఫీసులోనే బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో టీటీడీ స్థానంలో అంటే టీటీడీలో 50% సీట్లు బీసీలకే కలిగిస్తానని చెప్పి అన్న మాట ప్రతి ఒక్క మీడియాలో వచ్చింది కదా. మరి ఆయన తెనాల్లోకి వచ్చి తెనాల్లో కూడా బీసీలకి రక్షణ చట్టం తీసుకొచ్చేంతవరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. 2 సంవత్సరాలు అవుతుందండి. సరే, ఇప్పుడు మేము అడిగింది 1000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో. ఈ 1000 ఎకరాల సంగతి అటు పెడదాం. ఈ 4 అంశాలు మీరు ఇచ్చినాయి కదా. సమగ్ర కులగాలను ఎందుకు చేయరు? సమగ్ర కులగాలను చేస్తే మా ఓట్లు ఎన్నో మా సీట్లు ఉన్నాయో తెలిస్తేనేగా మీ భయం. రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేస్తున్నాడండి. మీరు అంత ప్రేమ అంత ఇది బీసీల మీద కలిగి ఉంటే మరి ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. మాకు ఇచ్చేయండి. మాకు మీ విస్తరాకు చూపించే కదా. మీ విస్తరాకు చూపించే మమ్మల్ని ఓట్లు అడిగారు కదా. మీ విస్తరాకు చేయించి మమ్మల్ని ఓట్లు అడిగారు కదా. మా మాకు ఇచ్చేయండి. మీ మేనిఫెస్టోలో లేవా? మీరు పూర్ టూర్ ఇచ్చని పెట్టింది జనానికి అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమే ఉంటుంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను అంటాను. ఎందుకంటే మీరు పూర్ పీపుల్ని పూర్గానే చూస్తారు, రిచ్ పీపుల్ని రిచ్ చేస్తారన్నదే మాకు పూర్తిగా అర్థమైందనేది నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు.